హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? చూస్తున్నారుగా యాక్టివ్ ఎస్జీ అనే సింబల్ మీకు కనిపిస్తుంది కదండి. ఈ రోజైతే మనం సింగపూర్లో జరుగుతున్నటువంటి వాలీబాల్ ఈవెంట్ దగ్గర ఉన్నామండి. ఇది యాక్టివ్ ఎస్జీ కప్ 2026 వాలీబాల్ అండి. లాస్ట్ ఇయర్ కూడా 2025 కూడా జరిగింది. దానికి కూడా నేను వాలంటీర్గా వెళ్ళాను. బట్ అప్పుడు నేను వీడియోస్ ఏమీ చేయలేదండి. ఇప్పుడైతే నేను మీకు వీడియో తీస్తున్నాను. నేనైతే టీంలో వాలంటీర్గా చేస్తున్నానండి. అన్ని ఈవెంట్స్కి కూడా వెళ్తున్నాను. ఇక్కడ స్పోర్ట్స్ అనేవి ఎలా అవుతున్నాయి అవన్నీ కూడా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అందుకే ప్రతిదీ వీడియో తీసి చెప్పాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయండి. ఫస్ట్ కోర్ట్ అండి, చిన్నపిల్లలు కనిపిస్తున్నారు కదా, ప్రాక్టీస్ అవుతున్నారు వాలీబాల్ కోసం. వాళ్ళైతే అండర్ 12 బాయ్స్ అండి. అండర్ 12 బాయ్స్ ఆల్రెడీ వచ్చేసారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదైతే సెకండ్ కోర్ట్ అండి. ఈ సెకండ్ కోర్ట్లో అండర్ 12 గర్ల్స్ ఆడతారండి. వాళ్ళు ఇంకా రాలేదు, వస్తారండి. మా టీం నేల వాలంటీర్స్ అండి. పర్పుల్ కలర్ టీషర్ట్లు వేసుకున్నారు కదా, వాళ్ళంతా టీం నేల వాలంటీర్స్. ఇంకా ఎవరు రాలేదు కదండి, కాబట్టి సిట్టింగ్ పొజిషన్లో ఉన్నారు. ఈ చైర్స్ అయితే పిల్లలతో పాటు పేరెంట్స్ వస్తారు కదండి, ఆడియన్స్, వాళ్ళందరి కోసం వేసినవి. ఇదైతే కోర్ట్ 3 అండి. ఇక్కడైతే అండర్ 14 గర్ల్స్ ఆడతారండి. ఇదంతా మార్నింగ్ షిఫ్ట్ జరుగుతుందండి. అంటే మార్నింగ్ షిఫ్ట్ 7:30 to 10:30 వరకు, 7:30 to 2:30 వరకు మార్నింగ్ షిఫ్ట్ ఉంటుందండి. మార్నింగ్ షిఫ్ట్ అంతా అండర్ 12 బాయ్స్, అండర్ 12 గర్ల్స్, అండర్ 14 గర్ల్స్ కూడా ఆడతారండి. ఇంకా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అంటారా, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 2:30 నుంచి నైట్ 10 వరకు కూడా జరుగుతాయండి. అప్పుడు ఏంటంటే అండర్ 19 బాయ్స్ అండి. 3 కోర్టుల్లో కూడా అండర్ 19 బాయ్సే ఆడుతారు. ఈ రెడ్గా పోల్ కనిపిస్తుంది చూడండి, దాని మీద రెఫరీ అనేవి ఉంటారండి. అంపైర్ పైన నిల్చొని స్కోర్ చెప్తా ఉంటారండి. ఇదైతే కోర్ట్ 3. మొత్తం స్పోర్ట్ హాల్ అంతా నేను మీకు చూపిస్తున్నాను, చాలా పెద్దదండి సింగపూర్లో. ఇదైతే అక్కడ నిల్చొని ఉన్నారు కదండి, అదైతే స్కోర్ బోర్డ్ అండి. ఒకరు నిల్చొని అక్కడ ఎవరో ఒకరు ఉంటారండి, స్కోర్ బోర్డ్లో స్కోర్ యాడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అక్కడ ఒక షీట్ కూడా ఉంటుందండి. షీట్లో ప్లేయర్స్ ఉంటారు కదండి, ప్లేయర్స్ వేసుకున్న టీషర్ట్ మీద నెంబర్లు ఉంటాయి కదా, ఆ నెంబర్ ఎవరు ఆడుతున్నారు, వాళ్ళ ప్లేస్లో ఎవరు రీప్లేస్ అవుతున్నారా, అంతా కూడా నెంబర్స్ అనేవి రాసి చెక్ చేసి పంపిస్తారండి. అక్కడ ఇద్దరు కూర్చుంటారు, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఆల్రెడీ ఇక్కడైతే అండర్ 12 బాయ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారండి. ఇలాంటి మరిన్ని విశేషాలను నేను మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నానండి.